శాసనసభ్యులు మాన్యశ్రీ శ్రీ కల్లుగుంట వెంకట ప్రసాద్ గారు వేదికపైకి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అధ్యక్షులు గౌరవ సన్మానంతో పూర్వపాలనలో అభినందించడం జరుగుతుంది. సభ్యులు ఒకసారి తప్పకతో ఆయనకు కార్యవర్గ అధ్యక్షులు మన కడప జిల్లా మరియు ప్రత్యేక అభినందనలు మరియు విశిష్ట అతిథి సమావేశం చేసుకుంటున్నాము. అయ్యా మైక్ ఇవ్వండి, ఒకటి మైక్ మైక్ ఇవ్వండి. గణపతి కుంభమామహే అగ్నింగ వీణా ఉపమస్వస్త్రవం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః కులబంధువు కదిరి డైనమిక్ లీడర్ శ్రీ కందికుంట విక్రమ్ ప్రసాద్ గారికి తర్వాత ప్రథమం చేసుకొని మనకు వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన కృష్ణమూర్తి గారు మా మహిళా టైగర్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కేసీఆర్ గారు, ఈ కళ్యాణ బోర్డర్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండా కట్టమయ్య గారు, ప్రధాన కార్యదర్శి వాళ్లకు, వివిధ జిల్లాల నుంచి వాళ్లకు, దేవస్థాన కమిటీలకు, నాద బృందాలకు అందరికీ స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నా ఆహ్వానం నుంచి ఆహ్వానం నుంచి వచ్చిన దానికి మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలుపుతున్నాను. జిల్లా అధ్యక్షులు శ్రీ బండారు సూర్యారాయణ గారు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. నేను శ్రీ బండారు సూర్యనారాయణ బొందు సోమశేఖర్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. మీ అందరి సంకల్పము ఆదరణ అభిమానంతో రాష్ట్ర అమ్మవారు మనకి అవకాశం ఇచ్చింది. రెండవసారి అధ్యక్షులుగా కార్యక్రమం చేయడానికి నేను ముందుకు రావడం జరిగింది. ఈ సంఘం జరగబోయే కాలంలో ఫస్ట్ నియోజకవర్గాలు కొన్ని లేవు, సంఘాలు పూర్తి కాలేదు. ఆ సంఘాలు పూర్తి చేయడం ఒకటి, కొన్ని నియోజకవర్గాలు రెన్యువల్ చేయాల్సింది, సమయం అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. అవి కొత్త సంఘాలుగా మళ్ళా రెన్యువల్ చేయాలి. దాని తర్వాత మండల కమిటీలు ఏర్పాటు చేయాలా, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలా. ఈ కార్యక్రమాలని నెక్స్ట్ నా పదవీ కాలంలో 3 నెలల లోపలనే పూర్తి చేస్తానని సభాముఖంగా కులబంధువులకి వాగ్దానం చేస్తున్నా.
ఇక అరబంధాలుగా మన కులస్తులు దేవస్థానం కట్టుకుంటున్నాము, దేవుడు చేస్తున్నాము. అట్లా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు మనం ఆదరించిన ప్రతి కార్యక్రమానికి హాజరై మన సంఘాన్ని ఉన్నత గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. అంతవరకే సఫలీకృతమైనా కానీ సంఘాలు పూర్తి చేయడం సఫలీకృతం కాలే. అయితే అప్పుడు చేయలేదు ఇప్పుడేం చేస్తామనే పాయింట్లు మీ దగ్గర వస్తాయి. గతంలో ఉన్న కమిటీ సెలెక్టెడ్ కమిటీ, ఇప్పుడు ఉండే కమిటీ ఎలక్టెడ్ కమిటీ. కొంత స్వతంత్రంగా చేయాల్సిన ధైర్యం ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఎలక్ట్ అవుతామో అప్పుడే వస్తుంది. సంఘంలో సరైన సభ్యులు స్పందన లేకపోయినా, సంఘాన్ని సహకరించకపోయినా వాళ్లకు గట్టిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. సంఘంలో సేవ చేసేట్టుగా వాళ్ళను ఉపయోగించుకుంటాం. వాళ్ళ సంఘ సేవలు ఉపయోగించుకొని ఎక్కడెక్కడ గ్రామాల్లో కానీ, నియోజకవర్గాలు కానీ, మండలాల్లో కానీ సంఘాలు వేసుకుంటూ ముందుకు పోతామని సభలో చెబుతున్నా. ఇదే మాదిరి జిల్లా అంతా దాదాపుగా 115 మంది సభ్యులు వచ్చారు ఇప్పటికి జిల్లా కమిటీలోకి. ఇంకా ఎవరైనా సేవ చేసేవాళ్ళు ఉంటే, మా పేరు చేసుకోవాలని బాధపడుతున్న ఎవరైనా ఉంటే మీ సేవలను ఉపయోగించుకుంటాము. వీడికి వెళ్ళిపోలేదు, మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు, మమ్మల్ని గుర్తించలేదనుకోవద్దు, అందరినీ గుర్తిస్తాం. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాధానం లేక తెలిసిన వరకు అందిన వరకు తీర్పు చేయడం జరిగింది. ఈ 115 మందిని తర్వాత మన పెద్దల అతిథుల కార్యక్రమం అయిన తర్వాత నేను సపరేట్గా కొన్ని విభాగాలు ఏర్పాటు చేసినాము. సలహాదారులు, గౌరవాధ్యక్షులు, కార్యదర్శులు, సహాయక విధంగా ఏర్పాటు చేస్తాం. ఆ ఏర్పాటు చేసిన ప్రకారం అందరినీ ఒకరోజు పైకి ఆహ్వానించి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళా ఇంకొకరిని పిలిపించే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా అందరి చేత ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తాము. ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రతి ఒక్కరు కూడా సంఘానికి తోడ్పాటుగా అట్లని మీ వ్యాపారాలు, మీ పనిలో తోడ్పడుకొని చేయడం జరగడంలా. ఏ కార్యక్రమం చేయాలన్నా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం ముందు ఇంటిమేషన్ ఉంటుంది. ఆ టయానికి మన కార్యక్రమం ఏదైనా సొంతంగా ఉంటే దాన్ని ఒకరోజు పోస్ట్పోన్ చేసుకోవడమా, ఇది కార్యక్రమం ఉదయం ఉంటే సాయంత్రం పెట్టుకోవడమా, ఇది సంఘం కార్యక్రమం సాయంత్రం ఉంటే మీరు ఉదయం పెట్టుకోవడమా, ఆ ప్రకారం చేసుకొని సంఘానికి సహకరిస్తే సంఘం ముందుకు పోతుంది. ఈ సహకారం ముందు లేదు కాబట్టి, సరైన స్పందన లేదు కాబట్టి నేను పూర్తిగా ముందు చేయలేకపోయినా. ఇప్పుడు వచ్చే సభ్యులందరూ సహకారం అందిస్తారని, సంఘానికి తోడుగా ఉంటారని మరొకసారి కోరుకున్నా. జిల్లా సంఘము అంటే అందరూ అధ్యక్షులు కావాలని కోరుకుంటారు. నేను సభాముఖంగా ఒక ఎవరైనా అధ్యక్షులు ఉండాలనుకున్న వాళ్ళకు జిల్లా సంఘంలో అధ్యక్షుడే కానీ ఏదైనా సేవ చేయాలని ముందుకొచ్చారు ఎవరైనా సరే ఫస్ట్ నియోజకవర్గ సంఘాల్లో పూర్తి స్థాయి పనిచేయండి. ఆ పని చేసేటప్పుడు జిల్లా సంఘం ఏదైనా పిలిపించినప్పుడు దానికి నిరంగా వచ్చి ఆ నియోజకవర్గం తరఫున మీరు కలిసిమెలిసి పోతా ఉంటే, అన్ని నియోజకవర్గాలకు మీరందరూ వస్తూ ఉంటే అందరికీ పరిచయాలు ఏర్పడతాయి. ఈయన చేస్తాడు, ఈయన ఉపయోగపడతాడు అనేది అందరికీ తగులుతుంది. అప్పుడు మిమ్మల్ని అధ్యక్షులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కోవలోనే నేను తొట్టతొలిగా జిల్లాధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు ఇక్కడ పొద్దులో స్వర్గీయ పానేశ్వరరావు గారు ఆయన నేనుంటాని అనుకోవడము, సరే మేమిద్దరిలో సమస్య మిత్రని ఆయన జిల్లాకు పంపిస్తే మేము పొద్దు వరకు ఉండడం జరిగింది. మనకు ఆయన మీద ఉండడానికి ప్రేమ కంటే ఆయనకు మన మీద ఉండే ప్రేమే ఎక్కువ. నేను దగ్గరగా ఆయన 4 సార్లు చూసినా ఆ ప్రేమ లేకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. అందు పొద్దుటూరు, ఆయన కదిరి, ఇక్కడి నుంచి ఆయనకు ఏ విధమైన సహకారాలు అందేది తక్కువ. అయినా కూడా మన మీద వచ్చాడు, మనకి పొద్దుకు వచ్చాడంటే 1,000 శత్రువుల మీద ప్రేమతోనే వచ్చాడు తప్ప ఇంకొకటి కాదు. తమ్ముడు ప్రసాద్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. సంఘం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు కుండాల నాగరాజు గారికి, అదేవిధంగా ఈ ముందున ప్రమాణ స్వీకారం చేసినటువంటి
జిల్లా కమిటీ అధ్యక్షులు బండారు సోమనారాయణ గారికి, అదంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇతర కార్యవర్గ సభ్యులు బండారు చౌదరు కొండయ్య గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు సోమశేఖర్ గారు, వాళ్ళు ప్రధాన కార్యదర్శి గారికి, పల్లా భాస్కర్ గారికి, కౌశల్ గారి, శంకర రామచంద్రుడు గారికి, కార్యదర్శి గారికి, ఇతర పాలకవర్గ సభ్యులకు, అదేవిధంగా వేదిక మీద ఇచ్చేటటువంటి కుల పెద్దలకు, ప్రత్యేక వాణిజ్యులుగా ఇచ్చేటటువంటి మాట జయశ్రీ గారికి, డాక్టర్ గారికి, వేదిక ముందున్నటువంటి కుల బాంధవులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రమాణాలు కార్యవర్గ సభ్యులకి శుభాకాంక్షలు. కులం అనేది మన ప్రమేయం లేకుండా ఇచ్చేది భగవంతుడు మనకి. తల్లిదండ్రులు కులాన్ని మనం ఎంచుకోలేదు, కుటుంబాన్ని. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మెరుగుగా దాదాపు నేను మామూలుగా 1,000 పెద్ద సంఘం మీటింగ్లు ఇవ్వకపోతే పక్కనే ధర్మారంలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ ఇంత ఓర్పుగా, ఇంత క్రమశిక్షణతో, ఇంత పద్ధతిగా మా వాళ్ళకి కూర్చోలేదు. దానికి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇంత ప్రేమానురాగాలు కడప జిల్లాలో నేను చూస్తాను. కడపకు పోయినా ఇంతే ప్రేమకుంటారు, ప్రొద్దుటూరుకు వచ్చినా ఇంతే ప్రేమకుంటారు, జమ్మలమడుగులో ఇంతే ప్రేమకుంటారు. అనంతపురం జిల్లాలో సంఖ్య ఎక్కువ ఉంది, కానీ ఈ ప్రేమ అయితే అక్కడక్కడ లోపిస్తుందని నేను అనుకుంటాను. అక్కడ ఉంది, కానీ కుల సంఖ్యలో అయితే ఇంత ప్రేమానురాగాలు, ఇంత కట్టుగా పనిచేసే విధానం అయితే లోపిస్తాం. వెనుకబాటుతనం అనేది ఎలాంటి మనల్ని నీడలా వెంటాడేటువంటి కులము. ఇంత వెనుకబాటుతనంలో కూడా బలంగా ఎదగాలనే తపన కడప జిల్లా తొగటవీర క్షత్రియ సంఘంలో ఉండడం అనేది నిజంగా అభినందించదగినటువంటి విషయం అని చెప్పి మన కార్యక్రమానికి ఆహ్వానించినారు బండారు సత్యనారాయణ. నాకు పరిచయం తక్కువే అయింది. ఒక 2-3 సార్లు పాపం ప్రేమగా వస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు నా ఎన్నికలు 5 సార్లు పోటీ చేసిన, ఎప్పుడు కులస్తుల దగ్గరికి పోలా, ఎప్పుడు మీ దగ్గరకు రాలా. కానీ నా వంతుగా అధికారం వచ్చిన తర్వాత ఏ కులస్తులు వచ్చినా అండగా నిలవాలని నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయన ఇచ్చేది కాబట్టి నా వంతు ధర్మంగా నేను చేయాల్సినటువంటి బాధ్యత మీరు చేసినారా లేదా అనే ఆలోచన మాట్లాడతారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, తక్కువ కులంలో ఉంటాను, కష్టాల్లో ఉంటాను, ఆర్థిక పరంగా అంత పటిష్టమైనటువంటి కులం కాకపోయినా, కుటుంబ పరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాలు మనకు లేకపోయినా, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో లేకపోయినా, ప్రతి ఒక్కరూ కమ్యూనిటీగా, మనుషులుగా మనం కూడా సమాజంలో ఇతరులకి ఏ మాత్రం తగ్గకుండా ఎదగాలనే కసి మాత్రం తగ్గించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తాం. మనోడికి కష్టం వస్తే చేయందించండి, వాడి మీద కక్ష కానీ చులకన భావం కానీ పెట్టుకోవద్దు. మామూలుగా కుల సంఘాల్లో, అందులో వెనుకబడ్డ కులాల్లో ఎక్కువగా కనపడేది ఏమంటే, బతికే మనోడు అంటాడు, కష్టం వస్తే వాడిని చులకనగా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.